చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో మామిడి చెట్టు మీద ఒక ప్రత్యేక జాతి పక్షి నివసించేది. ఈ పక్షిని అందరూ తుంతుని అని పిలిచేవారు, ఎందుకంటే దాని మాట్లాడే శబ్దం వినిపించే ధ్వనిలా ఉంటుంది. ఈ తుంతుని పక్షి కుటుంబం చాలా మనోహరమైనది. ఆమె ఎప్పుడూ తన తోటి పక్షులతో పొలాల్లో తిరుగుతూ మధురంగా ఉండేది. ఈ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు: తల్లి, తండ్రి, కొడుకు మరియు కుమార్తె. ఒకరోజు తుంతుని పక్షి తండ్రి తనతో కొడుకు, నువ్వు పెద్దవాడివి, ఇప్పుడు మనం కొత్త ఇల్లు వెతకాలి అని అన్నాడు. తుంతుని ఈ పనిలో సంతోషంగా సహకరించాడు. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఊరి చుట్టుపక్కల ప్రాంతాలను చూడటం ప్రారంభించారు. మామిడి చెట్టు దగ్గర నివసించడం మంచిదని తుంతుని ఎప్పటినుంచో విని దాని వైపు కదిలింది. జంతు ప్రదర్శనశాల ఎత్తులో ఉన్న మామిడి చెట్టు కింద తుంతుని ఒక అందమైన ఇంటిని నిర్మించాడు. అతను తన కుటుంబ సభ్యులతో, ఇది మా కొత్త ఇల్లు, ఇక్కడ అందరం కలిసి ఎప్పటికీ సంతోషంగా ఉంటాము